ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు కీలకంగా వ్యవహరించిన బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. బీఎస్పీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు మాయావతి మరో కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చారనే చర్చ మొదలైంది. మాయావతి మేనరుడు ఆకాష్ ఆనంద్ బీఎస్పీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆకాష్ సోదరుడు ఇషాన్ ను మాయావతి తెరపైకి తెచ్చారు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. ఉత్తరప్రదేశ్ ప్రజల మద్దతును బహుజన్ సమాజ్ పార్టీ క్రమంగా కోల్పోతోంది. ఎన్నికలు ఏవైనా సరే బీఎస్పీకి ఘోర పరాజయం తప్పడం లేదు. అందుకే పార్టీ బలోపేతంపై బీఎస్పీ చీఫ్ మాయావతి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు మాయావతి. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్తగా కూడా ఆకాష్ ఆనంద్ను నియమించారు. ఇటీవల లక్నోలో జరిగిన బీఎస్పీ సమావేశంలో మాయావతి తన రెండో మేనల్లుడు ఇషాన్ ఆనంద్ను రాజకీయ తెరపైకి తెచ్చారు. ఇషాన్ను బీఎస్పీ పార్టీ నాయకులకు పరిచయం చేశారు మాయావతి. దీంతో ఇక నుంచి పార్టీలో ఇషాన్ క్రియాశీలక పాత్ర పోషిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. మాయావతి తన 69వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా జనవరి 16వ తేదీన ఏర్పాటు చేసిన బీఎస్పీ సమావేశంలో పార్టీ నేతలకు ఇషాన్ను పరిచయం చేశారు. దీంతో ఇప్పటికే బీఎస్పీలో కీలక పాత్ర పోషిస్తున్న ఆకాష్ ఆనంద్తో పాటు ఇషాన్ కూడా క్రియాశీలక పాత్ర పోషించనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీఎస్పీ చీఫ్ మాయావతి సోదరుడైన ఆనంద్ కుమార్ కు ఆకాష్ ఇషాన్ అనే ఇద్దరు కుమారులున్నారు. ప్రస్తుతం బీఎస్పీలో ఆకాష్ ఆనంద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బీఎస్పీ జాతీయ కన్వీనర్గా ఆకాష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఎస్పీ బాధ్యతలను పర్యవేక్షించిన ఆకాష్ ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచార పనుల్లో నిమగ్నమై ఉన్నారు. బీఎస్పీ బలోపేతం కోసం ఆకాష్ ఆనంద్ ఇప్పటికే తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆకాష్ సోదరుడు ఇషాన్ పేరు తెరపైకి రావడంతో ఆయన కూడా క్రియాశీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. గతేడాదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ ఘోర పరాజయం పాలైంది. కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్ని మళ్లీ ప్రకటించారు. అంతేకాకుండా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్తగా కూడా ఆకాష్ ఆనంద్ను నియమించారు. ఆకాష్ ఆనంద్ అంతకుముందు మాదిరిగా పార్టీలో తన పదవులన్నింటినీ కొనసాగిస్తారని బీఎస్పీ వెల్లడించింది. తన మేనల్లుడు ఆకాష్ పరిణితి చెందిన నాయకుడిగా ఎదగాలని ఆశిస్తున్నట్లు తెలిపిన మాయావతి తన రాజకీయ వారసుడు ఆకాష్ ఆనందే అని మరోసారి ప్రకటించడంపై అప్పట్లో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అనే అంశాల ప్రాతిపదికగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా మాయావతి, కాన్షీరాం కలిసి బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే పార్టీ ఏర్పాటు చేసిన మొదట్లో బీఎస్పీకి బడుగు బలహీన వర్గాల మద్దతు లభించడంతో ఉత్తరప్రదేశ్లో కీలక పాత్ర పోషించింది. కానీ కాలక్రమేణా బీఎస్పీకి ప్రజల మద్దతు తగ్గిపోవడంతో ఆ పార్టీ ప్రభావం చాలా వరకు తగ్గిపోయింది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ దేశవ్యాప్తంగా అభ్యర్థులను నిలిపింది. కానీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. దీంతో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు మాయావతి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఎస్పీలో ఆకాష్ ఆనంద్ క్రియాశీలక పాత్ర పోషిస్తుండగా ఇక నుంచి ఆయన సోదరుడు ఇషాన్ను కూడా తెరపైకి తీసుకువచ్చారు మాయావతి. దీంతో అసలు మాయావతి ప్లాన్ ఏంటి, పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తున్నారనే దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటికే తన రాజకీయ వారసుడు ఆకాష్ ఆనంద్ అని ప్రకటించిన మాయావతి ఆకాష్ సోదరుడు ఇషాన్ కు కూడా తెరపైకి తీసుకురావడం వెనుక ఆంతర్యం ఏంటనేది చూడాలి.